హాయ్ అంకుల్. హాయ్, సో మీ పేరు? నా పేరు తలారెడ్డప్ప, చిత్తూరు జిల్లా. ఓకే, ఆంధ్రానే మీది కూడా. అవును. సో మరి ఆంధ్రలో ఎవరు వస్తారని మీరు అనుకుంటారు? ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మరి ఏ పార్టీ వస్తుంది? పక్కాగా తెలుగుదేశం రూలింగ్లోకి వస్తుంది. ఎన్డీ కూటమి గెలుస్తుంది. ఓకే, అంటే మరి వైఎస్ఆర్సీపీ కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ వస్తా అంటున్నారు కదా, మరి ఓన్లీ తెలుగుదేశమే ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచక పరిపాలన పైన ప్రజలు బాగా విసిగిపోయినారు. డెవలప్మెంట్ లేకపోవడం, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది, సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కావాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి, కంపెనీస్ రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే సాధ్యం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించడం వల్ల తప్పకుండా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం. ఓకే, ఎక్కువ మటుకి మనకి స్టూడెంట్స్కి జాబులు రావాలన్నా కానీ, మంచి భవిష్యత్తు ఉండాలన్నా కానీ టీడీపీ రావాలని మీరు అనుకుంటున్నారు? ఎస్, అవును. అండ్ వాట్ అబౌట్ జనసేన అండ్ ఇంకా అదర్? జనసేన ఇన్ఫ్యాక్ట్ 100% ఉంది. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా కలవడం వల్ల మరింత స్ట్రెంగ్త్ అయింది. అంటే కొద్దిగా ప్రజల్లో కూడా విశ్వసనీయత పెరిగింది. రెండు పార్టీల యొక్క కూటమి, అదేవిధంగా ఎన్డీఏలో బీజేపీ కూడా చేరడం వల్ల ఒక సెంట్రల్ నుంచి కూడా డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందని చెప్పి భావించడం వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ రూలింగ్లోకి వస్తుంది. ఓకే, బీజేపీ కూడా ఈ మధ్యగా అయితే వాళ్ళతో కలిసింది కదా, మరి దాని గురించి? పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి ఆంధ్రాలో. మీ పేరు? ప్రవీణ్. ఏం చేస్తుంటారు? జాబ్. ఓకే, ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు అక్కడ? చంద్రబాబు వస్తాడు. ఎందుకు చంద్రబాబు వస్తారు? జగన్ ఏం చేయలే కదా అందుకని. పక్కా జగన్ వస్తారు అనుకుంటారు? జగన్ రాడు, బాబే వస్తాడు. బాబే వస్తాడు పక్కా. పక్క. మొన్న ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సో అక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్ వస్తాడని మేము అనుకుంటున్నాము. అన్నీ చాలా మంచి పని చేస్తుండే ఆయన గురించి చాలామంది చెప్తారు జగన్ వస్తాడు. అది చంద్రబాబు ఇన్ని రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేయలేడని పబ్లిక్ టాక్ ఉంది. దానివల్ల చెప్తున్నాం నేను జగన్ వస్తాడని, అంతే. మీ ఉద్దేశంలో జగన్ వస్తారని ఉందా? అవును మేడం, జగన్ వస్తాడు, అయితే 100% వస్తాడు జగన్. చాలా మంచి పని చేసిండు కాబట్టి ఆయననే వస్తాడు జగన్. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? నా పేరు దుర్గేష్. ఏం చేస్తుంటారు? నేను పర్సనల్ లోన్స్ ఇప్పిస్తా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి. ఓకే, మరి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మోస్ట్లీ జగనే గారు వస్తారు. ఓకే, జగన్ అని ఎందుకు అనుకుంటున్నారు? నడుస్తున్నాయి వాళ్ళ పథకాలు ఎట్లా నడుస్తున్నాయని, అట్లా ఇంకేం లేదు. ఓకే, అంటే చంద్రబాబు వీళ్ళు రారు అనుకుంటున్నారా? చెప్పలేం, టఫ్ ఫైట్ నడుస్తుంది. మోస్ట్లీ జగనే అని చెప్తున్నారు. అంటే మీకు జగన్ రావాలని ఉందా? నేనైతే ఇక్కడే తెలంగాణ అంతా ఏం లేదు, ఎవరైనా వస్తే అట్లా ఏం లేదు అని నుంచి.